భారత స్వాతంత్ర సంగ్రామం ఈ మాట వినగానే మనందరిలో ఏదో తెలియని గర్వం, ఆ వీరుల త్యాగాలు గుర్తొస్తాయి కదా. కాని అసలు మన స్వాతంత్ర్య పోరాటం ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది? ఈ ప్రశ్న అడగ్గానే చాలామంది చెప్పే సమాధానమేంటంటే 1857 సిపాయిల తిరుగుబాటు అని. స్కూల్లో కూడా మనం అదే కథ చదువుకున్నాం. కానీ అసలు కథ అది కాదు, అది పూర్తి నిజం కాదు. నిజం 1857 కంటే సరిగ్గా ఒక దశాబ్దం ముందే మన తెలుగు గడ్డ మీద ఒక సింహం గర్జించింది. ఆ గర్జనకు బ్రిటిష్ సామ్రాజ్యమే గడగడలాడింది. అవును, ఇది చరిత్ర పుస్తకాలలో మనకు ఎక్కువగా చెప్పని కథ. ఆంగ్లేయుల గుండెల్లో వణుకు పుట్టించిన ఒక అసలైన వీరుడి గాథ. మరి ఆ వీరుడు ఎవరు, ఆ కథేంటి? ఆయనే రాయలసీమ పౌరుషానికి ప్రతీకగా నిలిచిన రాయలసీమ సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన ఆ యోధుడి అమరగాథే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. నరసింహారెడ్డి గురించి తెలుసుకోవాలంటే ముందు ఆయన వంశం గురించి తెలియాలి. ఆయనది ఒక సామాన్యమైన కుటుంబం కాదు. నవంబర్ 24, 1806న రూపంగుడి అనే గ్రామంలో జన్మించారు. ఆయనది ఉయ్యాలవాడ పాలెగాళ్ల వంశం. ఒకప్పుడు 66 గ్రామాలను ఏలిన రాజవంశీకులు. అంతేకాదు, ప్రఖ్యాత నొస్సం జమీందార్ మనోడు కూడా. అంటే పుట్టుకతోనే ఆయన రక్తంలో పాలన, పౌరుషం, బాధ్యత అనేవి ఉన్నాయి. ఇంతకీ ఈ పాలెగాడు అంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే వాళ్ళొక చిన్నపాటి రాజుల లాంటివాళ్లు. ఒక పెద్ద రాజు కింద ఉంటూ తమ ప్రాంతాన్ని పరిపాలించడం, పన్నులు వసూలు చేయడం, సైన్యాన్ని చూసుకోవడం అన్నీ వాళ్లే. తమ ప్రజలకు వాళ్లే రక్షకులు, వాళ్ల మాటే శాసనం. అలా గౌరవంగా అధికారంతో ఉన్న పాలెగాళ్ల జీవితాల్లోకి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశించింది. వాళ్లు రాగానే అంతా తలకిందులైపోయింది. పాలెగాళ్ల వ్యవస్థను రద్దు చేసేశారు. వాళ్ల అధికారం, భూములు అన్నీ లాక్కున్నారు. సరిగ్గా ఇక్కడే మన కథలో అసలు ఘట్టం మొదలవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. నిన్నటి వరకు రాజుల్లా బతికిన వాళ్లు, భూమికి సంరక్షకులుగా ఉన్నవాళ్లు, ఈరోజు బ్రిటిష్ వాళ్ళిచ్చే చిన్న పెన్షన్ మీద బతకాల్సిన పరిస్థితి. ప్రజలందరూ గౌరవించేవాళ్లని ఇప్పుడు విదేశీ అధికారులు చులకనగా చూస్తున్నారు. ఇది అధికారం కోల్పోవడం మాత్రమే కాదు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. అలాంటి పరిస్థితుల్లోనే సహనాని కూడా ఒక హద్దు ఉంటుందని నిరూపించే సంఘటన జరిగింది. అది 1846 జూన్ నెల. నరసింహారెడ్డి గారు తన పెన్షన్ కోసం కోయిలకుంట్ల ఖజానాకు వెళ్లినప్పుడు అక్కడి బ్రిటిష్ తహసీల్దార్ ఆ పెన్షన్ ఇవ్వకపోగా అందరి ముందు ఆయన్ని అవమానించి మాట్లాడాడు. 66 గ్రామాలను ఏలిన వ్యక్తికి ఇంత అవమానమా? ఆ అవమానం నరసింహారెడ్డిలో అప్పటిదాకా అణిచిపెట్టుకున్న అగ్నిని రగిల్చింది. ఆ క్షణమే ఆయన గర్జించారు. పరాయి పాలనలో అడుక్కొని బతికే జీవితం కన్నా స్వేచ్ఛ కోసం చావడమే మేలు అని. ఆ గర్జన మాటలతో ఆగలేదు. అదే బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలించిన తొలి హెచ్చరిక అయింది. ఆ గర్జన కేవలం ఆవేశంలో అన్నమాట కాదు, అది ఒక ఉద్యమానికి నాంది. ఆ పిలుపు రాయలసీమ మొత్తాన్ని కదిలించింది. అప్పటి వరకు ఒక పాలెగాడుగా ఉన్న నరసింహారెడ్డి ఇప్పుడు వేలాది మంది ప్రజల తిరుగుబాటుకు నాయకుడిగా మారారు. ఆయన కోట రాయలసీమ గుండెలాంటి నల్లమల కొండలు. ఇది నరసింహారెడ్డి ఒక్కరి పోరాటం కాదు, ఇది ప్రజల పోరాటం. ఆయన పిలుపుతో పన్నులతో నలిగిపోతున్న రైతులు, అధికారం కోల్పోయిన యోధులు, అడవి బిడ్డలైన బోయ, చెంచు తెగలవాళ్లు, రాయలసీమ సామాన్య ప్రజలు అందరూ ఏకమయ్యారు. వడ్డె ఓబన్నలాంటి వీరులు ఆయనకు ప్రాణ స్నేహితులుగా, సైన్యాధిపతులుగా నిలిచారు. అదొక ప్రజా సైన్యం. ఇక యుద్ధం మొదలైంది. మొట్టమొదట జులై 10, 1846న ఏ కొయ్యలకుంట్ల ఖజానా వద్దైతే అవమానం జరిగిందో అక్కడే ప్రతీకారం తీర్చుకున్నారు. ఖజానాను స్వాధీనం చేసుకుని ఆ తహసీల్దారును హతమార్చారు. ఆ తరువాత గిద్దలూరు, కంబం, ఇలా ఎక్కడ చూసినా బ్రిటిష్ దళాలకు ఓటమే. లెఫ్టినెంట్ వాట్సన్ లాంటి పెద్ద అధికారిని సైతం తరిమికొట్టారు. ఈ విజయాలతో పరిస్థితి మారిపోయింది. నరసింహారెడ్డి అనే పేరు బ్రిటిష్ వాళ్లకు ఒక భయంకరమైన పీడకలలా మారింది. కాని అదే పేరు రాయలసీమ ప్రజలకు ఒక ఆశాదీపంలా, స్వేచ్ఛకు ఒక చిహ్నంలా కనిపించింది. కాని యుద్ధంలో గెలవలేనప్పుడు కుట్ర చేయడం బ్రిటిష్ వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. నరసింహారెడ్డిని కూడా వాళ్లు యుద్ధంలో ఓడించలేకపోయారు. అందుకే కుట్రకు తెరలేపారు. ఇక్కడుంచే మన కథ ఒక విషాదకరమైన మలుపు తీసుకుంటుంది.
నరసింహారెడ్డిని నేరుగా ఎదుర్కోలేకపోయిన బ్రిటిష్ వాళ్ళు నీచమైన పనులకు దిగారు. ఆయన తలపై పెద్ద బహుమతి ప్రకటించారు. ఆయన కుటుంబాన్ని బంధించి చిత్రహింసలు పెట్టారు. ఆ ఒత్తిడికి, ఆశకు లొంగిపోయిన కొందరు చివరికి ద్రోహం చేశారు. నమ్మిన వాళ్ల ద్రోహం వల్ల అక్టోబర్ 6, 1846న నల్లమల అడవుల్లో ఆ సింహం బందీ అయ్యింది. ఆ తర్వాత విచారణ పేరుతో ఒక నాటకమాడి ఫిబ్రవరి 22, 1847న వేలాది మంది ప్రజల కళ్ల ముందే కోయలకుంట్ల వద్ద ఆయన్ని ఉరితీశారు. కాని బ్రిటిష్ వాళ్ల పగ, క్రూరత్వం అక్కడితో ఆగలేదు. ప్రజల్లో భయాన్ని నరనరాన ఎక్కించడానికి వాళ్లు చేసిన పని ఊహకు కూడా అందదు. ఉరితీసిన తర్వాత నరసింహారెడ్డి శిరస్సును ఖండించి కోట గుమ్మానికి వేలాడదీశారు. ఒక్కరోజు 2 రోజులు కాదు, ఏకంగా 30 సంవత్సరాలు. మళ్లీ ఎవరూ స్వేచ్ఛ కోసం గొంతెత్తకూడదని భయపెట్టడానికే ఆ దారుణం. బ్రిటిష్ వారు నరసింహారెడ్డిని ఒక భయానికి చిహ్నంగా మార్చాలని చూశారు. ఆయన కథ అక్కడితో ముగిసిపోయిందననుకున్నారు. కాని వాళ్లనుకున్నది ఒకటే, జరిగింది మరొకటే. చరిత్ర వేరేలా తీర్పిచ్చింది. వాళ్లు భయపెట్టాలనుకుంటే ప్రజలు మరింత ధైర్యం తెచ్చుకున్నారు. ఆయన మరణం భయానికి కాదు, ధిక్కారానికి చిహ్నంగా మారింది. ఆయన రగిల్చిన ఆ స్వాతంత్ర జ్వాలే 10 ఏళ్ల తర్వాత 1857లో దేశమంతా వ్యాపించింది. అంటే ఆయన మరణం ఒక అంతం కాదు, ఒక కొత్త పోరాటానికి ఆరంభం. ఆ వీరుడి త్యాగం వృధా పోలేదు. ఈ రోజుకి ఆయన మన మధ్య స్ఫూర్తిగా బతుకే ఉన్నారు. కర్నూలు విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం ద్వారా ప్రభుత్వం ఆయన్ని గౌరవించింది. సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాలతో ఆయన గాథ దేశమంతటా తెలిసింది. ఆయన ఎప్పటికీ తెలుగువారి పౌరుషానికి, ధైర్యానికి ఒక ప్రతీకగా నిలిచిపోతారు. పాలకులు వస్తారో పోతారో, సామ్రాజ్యాలు కూలిపోతాయి. కాని ఈ నేల కోసం ప్రాణత్యాగం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి వీరులు మాత్రం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు. ఎందుకంటే వాళ్లు చెప్పినట్టు, వీరుల రక్తం చరిత్రలో మసకబారదు, అది భవిష్యత్తును వెలిగిస్తుంది.